ఈ ఛానల్ పేరు యుగము ఇండియా అని పెట్టాము. యుగము అంటే ఏమి? యుగము అంటే ఒక ధార్మిక, ఒక తాత్వికంగా నిర్ణయించబడిన కాల పరిమితి. అంటే యుగం అంటే ఒక ధార్మిక, తాత్వికంగా నిర్ణయించబడిన కాల పరిమితి. అంటే ఒక పరిమితి, ఇక్కడ మినిమం ఒక పరిమితి యుగము అంటే. ఇది ప్రపంచంలో ధర్మస్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. ఇది మన మనిషి జీవితము, సమాజాన్ని గమనించేందుకు ఉపయోగపడే సమయ గణన విధానం కూడా. యుగము ఇండియా అంటే భారతదేశం యొక్క ధర్మస్థాయిని గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. మన భారతదేశంలో హిందూ ధర్మానికి మూలమైన స్తంభం. మన హిందూ ధర్మ ప్రకారంగా 4 యుగాలు ఉన్నాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. ఒక్కొక్క యుగంలో ధర్మం ఒక్కొక్క స్థాయి ఉంది. మరి ఏ యుగంలో ఏ స్థాయి ధర్మం ఉంది అని ఇక్కడ పరిశీలిద్దాం. కృతయుగం అంటే సత్యయుగము. ఇది మొదటి యుగము. ధర్మం పూర్తిగా నిలిచి ఉన్న యుగము. ధర్మం ఇక్కడ 100% ఉంటుంది. మనుషుల ఆయుష్, నీతి, ధర్మబద్ధత, జీవనము అత్యధికంగా ఉండేది. ఇంకా సత్యము, నిజాయితీకి ఈ యుగంలో పెద్ద ప్రాముఖ్యత. ఇంకా రెండవది త్రేతాయుగం. ధర్మము 75% ఉంటుంది. శ్రీరాముడు జన్మించిన యుగము. ధర్మం కాస్త తగ్గినప్పటికీ మంచి విలువలు ఇంకా నిలిచి ఉన్న యుగము. ఇంకా 3 ద్వాపర యుగము. ధర్మము 50% ఉంటుంది ఇక్కడ. శ్రీకృష్ణుడు జన్మించిన యుగము. పాపం, అధర్మం పెరుగుతూ ధర్మం కాస్త మిగిలి ఉండేది. కలియుగము.